హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. సో నిన్న పూరిలో రథయాత్ర అయింది కదా మన ఇండియాలో. ఇవాళ ఇక్కడ యూఎస్లో చేస్తున్నారు, చాలా ప్లేసెస్లో చేస్తున్నారు, చాలా స్టేట్స్లో. సో మేము ఉండే స్టేట్లో ఇవాళ అవుతుంది, ఐ మీన్ మా సిటీలో చాలా బాగా చేస్తారు. ఇక్కడ హిందూ సెంటర్ అని ఉంటుంది. సో వెళ్తున్నాము. అసలు నిన్న చూస్తే అయితే గూస్ బంప్స్. ఇండియాలో వీడియో చూస్తుంటే ఎంతమంది, అసలు అంత వేల మంది, వేలుగా అసలు లక్షలు కావచ్చు. చాలా బాగా అనిపించింది. సో కంపల్సరీ వెళ్దామని వాళ్ళు వెళ్తున్నాం ఇక్కడికి. రథం ఇప్పుడు పుల్ చేస్తారు. సో రథం పుల్ చేసే టైంకి అందుదామని చెప్పేసి వెళ్తున్నాము. చాలా పొద్దున్నటి పూజలు ఉన్నాయి, కానీ రథం టైంకి వెళ్తున్నాము. ఇవాళ సాటర్డే. మనకు తెలుగు వాళ్ళకి తిరుపతి ఎంత శ్రేష్టమో, అంటే ఎంత వెళ్తామో, సో ఒరిస్సా వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పూరి జగన్నాథుని రథయాత్ర. లెట్స్ గో అండ్ సీ. సో మా ఇంటి నుండి స్టార్ట్ అయినాము. హాఫ్ అన్ అవర్ ఉంటుంది. హిందూ సెంటర్ అని ఉంటుంది ఇక్కడ షార్లెట్లో. అక్కడ చాలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు. దివాళీ, లైక్ ఇండియన్ ఫెస్టివల్స్, దివాళీ, ఉగాది, అండ్ స్పెషల్గా పిల్లలకి ఈవెంట్స్ చేస్తారు. చూస్తున్నారు ఎంత గ్రీనరీ ఉందో మా ప్లేస్లో. బాగుంటుంది ఇక్కడంతా, మంచిగా అనిపిస్తుంది, చల్లగాలి. అండ్ హిందూ సెంటర్ చాలా బాగా కట్టిండ్రు. చాలా ఇయర్స్ అయింది అది కట్టి. అండ్ ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇంకా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. అది అనౌన్స్ చేస్తున్నారు అక్కడ $11 million ప్రాజెక్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాము, డొనేషన్ చేసేవాళ్ళు చేయండి అని. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉంది, మంచిగా. చాలామంది పెద్దవాళ్ళే పర్ఫార్మెన్స్ చేసిండ్రు జగన్నాథుడి ముందు. మంచిగా డాన్సెస్ చేసి కదిలిచ్చిర్రు విగ్రహాన్ని. తర్వాత రథంలో పెడుతున్నారు, ఇంకా ఊరేగింపు చేస్తారనమాట అది గుడి చుట్టూ. మంచిగా అనిపించింది.
లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంకా రథం స్టార్ట్ అయినాక రథం పట్టుకున్నాము. మంచిగా అనిపించింది, అసలు ఎంత శ్రేష్టంగా అనిపించిందో రథం పట్టుకొని తిరుగుతుంటే. స్టాల్స్ పెట్టిండ్రు ఏమైనా కొనుక్కోవడానికి, అండ్ ఫుడ్ ఫ్రీ అనమాట. అక్కడే లంచ్ చేసినాము. అసలు తిరుపతిలో మనం సత్రాలలో తింటాం కదా, అంత మంచిగా అనిపించింది. అంత పెద్ద క్రౌడ్, టేబుల్స్ వేసి మంచి అరేంజ్ చేసిర్రు ఫుడ్. అక్కడే లంచ్ చేసినాము. During our Sai Baba Bhajans that happens every Thursday, we will be celebrating the Guru Purnima. Guru Purnima celebration will. అట్లా తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది వచ్చిర్రు. అందరం కలిసి కూర్చొని భోజనాలు చేయడం, బంతి భోజనాల్లాగా. అండ్ పిల్లల్ని పట్టుకుంటే మగవాళ్ళు, మేము ఆడవాళ్ళం రథం చుట్టూ ఉన్నాము. బికాజ్ ఎండల పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంకా మాడిపోతారు. అసలే ఫుల్ ఎండ ఉంది, ఆ నీడకున్నా కూడా అంత వేడి తగులుతుండే. సో 100 degrees Fahrenheit అట్లా ఉంది టెంపరేచరు. అంత ఎండలు కూడా మంచిగా అనిపించింది ఫస్ట్ టైము. అండ్ ఇట్లా బుక్స్ అన్నీ సెల్ చేస్తుండే. చాలా బాగా జరిగింది మన రథయాత్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.